హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రజావేదిక న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం, 1వ వార్డు పరిధిలో ఉన్నాము. ఇక్కడ ఇది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జిట్టా నాగేష్ గారితో అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం ఇక్కడ ఈ 1వ వార్డు అభివృద్ధికి ఏ విధంగా కృషి చేయబోతారో. నమస్కారం సార్. నమస్తే అండి సార్. మీరు 1వ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం పార్టీ అభ్యర్థిగా మీరు బరిలో నిలబడ్డారు. ఈ వార్డు సమస్యలపై మీ యొక్క కృషి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? నాకు చిన్నతనం నుంచి చిట్యాల తర్వాత శివనేంగూడెం గ్రామంతో అనుబంధం ఉన్నది. అందుకోసమే గౌరవ శాసనసభ్యులు వేముల వీరేశం గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సోదరులు సిపిఎం అభ్యర్థిగా మీరు ఉంటే మేము సహకరిస్తామనేటటువంటి పద్ధతుల్లో చెప్పడం వల్లనే నేను 1వ వార్డు కౌన్సిలర్గా పోటీలో ఉండడం అనేది జరుగుతున్నది. శివనేంగూడెం గ్రామం వాస్తవంగా మున్సిపాలిటీ పరిధికి వచ్చిన గ్రామీణ వాతావరణమే ఉన్నది. అనేక సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి, అనేక సమస్యలు పేరుకపోయినాయి. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఇంత పట్టణ ప్రాంత ప్రజల వాతావరణమే లేనటువంటి శివనేంగూడెంలో అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి బ్రదర్, కొంతమందికి పేదవాళ్ళకు ఇళ్ల స్థలాల విషయంలో కానీ, అదేవిధంగా ఈ కరెంటు సమస్య కానీ, లో వోల్టేజ్ సమస్య కూడా ఇక్కడ ఉన్నది. కృష్ణా వాటర్ సపరేట్గా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఇన్ని రోజులైనా మున్సిపాలిటీ పరిధిలో శివనేంగూడెం గ్రామం ఉన్నా కృష్ణా వాటర్ సపరేట్గా ఇయ్యనటువంటి ఈ పరిస్థితి శివనేంగూడెం గ్రామ ప్రజలకు ఉన్నది. అందరూ కూడా పేదవాళ్ళు కూడా గ్రామంలో మంచినీళ్ళు కొనుక్కొని తాగేటటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉన్నది. కాబట్టి అనేక సమస్యలన్నీ కూడా, ఇంకా డ్రైనేజ్ సమస్య ఉన్నది, సీసీ రోడ్ల సమస్య ఉన్నది. అందుకోసం ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలంటే, రేపు మున్సిపాలిటీలో గట్టి వాణి ప్రజల తరఫున వినిపించాలంటే, నువ్వు చిట్యాల గ్రామ సర్పంచ్గా చేసినావు, గ్రామ ఎంపీటీసీ మెంబర్గా చేసినటువంటి అనుభవం ఉన్నది. కాబట్టి నువ్వు అక్కడి నుంచి ఉంటే బాగుంటుంది. మేము పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిపిఎం నాయకత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. ఈరోజు ప్రచారం కూడా ఆ రకంగా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా భుజాల మీద వేసుకొని ఇంటింటి ప్రచారం మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. సార్, గతంలో ఈ వార్డు ఎలాంటి అభివృద్ధి నోచుకున్నది? ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ మేరకు యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు ఎలా అందుతున్నాయంటే ఏం చెప్తారు మీరు? వాస్తవంగానైతే ఈ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఈ గ్రామానికి పర్యటన మాత్రం తక్కువగా వచ్చారు. అసలు మొన్నటిదాకా ఉన్న వాళ్ళు మున్సిపల్ సమావేశానికే పోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం మా వాణి వినిపించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వినిపించలేదు. కాబట్టి ఈసారి మీకు అండదండలు ఇస్తామని ఈ ప్రజలందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా యువతకు ఉపాధి అవకాశాల విషయంలో ప్రభుత్వంతో కావచ్చు, మీరు ఒకవేళ ఎన్నిక అయితే ఎలాంటి పురోగతి ఉండే అవకాశం ఉందంటారు? వాస్తవంగా మేము కనుక ఎన్నికైతే గౌరవ ఎమ్మెల్యే గారిని, గౌరవ మంత్రి గారిని, ఎంపీ గారిని, ఇప్పుడు చిట్యాల మండలానికి సంబంధించినటువంటి చైర్మన్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఉన్నారు, సిపిఎంకి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వం ఉన్నది. వీరందరి సహాయ సహకారాలతో ఈ గ్రామ అభివృద్ధి కోసం తగిన నిధులు కేటాయించే కాడ వాళ్ళతో మెప్పించి ఒప్పించి ఈ గ్రామ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేయడమే కాదు, చిట్యాల మున్సిపాలిటీలో పరిధిలో ఉన్నటువంటి 1వ వార్డును నెంబర్ 1 స్థానంలో అభివృద్ధి పదవిలో ఉండడం కోసం శాయశక్తుల కాంగ్రెస్ మిత్రులతో కలిసి, కమ్యూనిస్టు కార్యకర్తలంతా కలిసి పనిచేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. సో భవిష్యత్తులో ఈ వార్డు అభివృద్ధి కోసం ఎలాంటి ప్రణాళిక ఉంది? మీ ప్రణాళిక అంటే గ్రామ ప్రజలకు ఎలా తోడ్పాటును అందించే ఆ విషయాలలో మీ యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? వాస్తవంగా ఇటీవల ఒక డంపింగ్ కేంద్రం ఈ గ్రామానికి సమీపంలో పెట్టడం వల్ల ఇక్కడి ప్రజలు అనారోగ్య పరిస్థితిలో ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. దుర్వాసన లేచి ప్రజలందరూ కూడా అనారోగ్య పరిస్థితికి ఎదుర్కొంటున్నారు. డంపింగ్ కేంద్రం ఇక్కడి నుంచి తీసేయాలనేటటువంటి పద్ధతుల్లో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే ప్రత్యామ్నాయం స్థలం చూసి డంపింగ్ కేంద్రం ఇక్కడికి వెళ్ళి మారుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వాస్తవం గతంలో ఎప్పుడో ఇందిరాగాంధీ హయాంలో, నర్రా రాఘవరెడ్డి గారి హయాంలో ఈ గ్రామానికి ఇండ్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే కొంతమంది పేదవాళ్ళ కుటుంబాలు ఇప్పటికే మేము గుర్తించినాం, వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చేటందుకు తప్పకుండా కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. మీరు కూడా ఎప్పుడైనా అదే కోరుతురు కాబట్టి నేను తప్పకుండా చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. వారితో ఆ పని చేయించేటటువంటి బాధ్యత మాత్రం నేను కౌన్సిలర్గా తీసుకునేటటువంటి మొదటి కర్తవ్యంగా ఉంటుంది.
వామపక్ష అభ్యర్థిగా సిపిఎం పార్టీ నుంచి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ బలపరిచిందని అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మీకు ఏ విధంగా తోడ్పాటు అందిస్తుంది, ఏ విధంగా కోఆర్డినేషన్లో ముందుకు వెళ్తున్నారు? వాస్తవంగా మా నాయకత్వంతో పాటు కాంగ్రెస్ నాయకత్వంతో కూడా మీరు రావడం మంచిదే. మాకు ఎమ్మెల్యే గారు చెప్పారు, మా నాయకత్వం చెప్పింది, మేమంతా కూడా మీకు అండదండంగా ఉంటామని నిన్న నుంచి నామినేషన్ పర్వం కానుంచి ఈరోజు ఇంటింటి ప్రచారం బాగా కొనసాగిస్తున్నారు. నన్నే హుషారెక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సార్, మీకు అవకాశం వస్తే మీరు మొదట అంటే చేయబోయే పని ఏమైనా ఉందంటారా ఈ వార్డు అభివృద్ధి కోసం? ఈ వార్డు అభివృద్ధి కోసం ముందుగా ప్రజలకు కృష్ణా వాటర్ సపరేట్గా అందటం లేదు. కృష్ణా వాటర్ ఇంటింటికి సపరేట్గా వచ్చేటటువంటి పని గౌరవ శాసనసభ్యులు ఎంపీ గారి సహకారం, ప్రభుత్వ సహకారం తీసుకొని మున్సిపాలిటీలో మొట్టమొదలు చేసేపోయేటటువంటి పని అన్ని కుటుంబాలకు కృష్ణా వాటర్ సపరేట్ పోయేటటువంటి పని మాత్రం నేను చేస్తానని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇంకా ఈ ప్రజా సమస్యలపై మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? కదా వామపక్ష అభ్యర్థిగా మీరు వామపక్ష అభ్యర్థిగా నా పోరాటం ప్రజల తరపునే మున్సిపాలిటీలో గొంతు ఎత్తి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధుల్ని, గౌరవ శాసనసభ్యులు, ఎంపీ గారిని, మంత్రుల దాకా, కలెక్టర్ దాకా దృష్టికి తీసుకుపోయి ఇక్కడ పేరుకపోయినటువంటి సమస్యల పరిష్కారం కోసం అంచెలంచెలుగా ఒక్కొక్కటి కార్యక్రమం చేసేదానికి సిద్ధంగా ఉంటుంది. ఫైనల్గా మీ గ్రామ వార్డు సభ్యులకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు రేపు జరగబోయే ఎలక్షన్ ఉద్దేశించి? నేను అందరికీ అందుబాటులో ఉంటా. గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు భిన్నంగా నేను ఈ గ్రామ ప్రజలకు అందరికీ కూడా అండదండగా ఉంటా, అందుబాటులో ఉంటా. అందరి తలలో నాలుకలాగా పనిచేయడం కోసం నేను పనిచేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వార్డుని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దే ప్రణాళిక ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నది. మొత్తం మున్సిపాలిటీలో ఉత్తమ గ్రామ పంచాయతీగా, ఉత్తమ ఈ వార్డు మున్సిపాలిటీలోనే ఉత్తమమైనటువంటి వార్డుగా తీర్చిదిద్దడం కోసం నా పని ఉంటుంది అని తెలియజేస్తాను. ఈ 1వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసిన జిట్టా నాగేష్ గారు మున్సిపాలిటీలోనే ఈ 1వ వార్డుని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్ది ప్రజా సమస్యలపై నేను ఎప్పుడు నిరంతరం వామపక్ష అభ్యర్థిగా పోరాటం చేస్తూనే ఉంటాను. నీటి ఎద్దడి సమ్మర్ వస్తే, ఏదైతే ఎండాకాలం వస్తే నీటి ఎద్దడి, ఆ నీటి ఎద్దడిని, తాగునీటి ఎద్దడిని నివారించేందుకు, అంటే ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నా శాయశక్తులు కృషి చేసి ఆ సదుపాయాలు కల్పించే విధంగా పూర్తిగా నా సహాయ సహకారాలతో పాటు ఎమ్మెల్యే వీరేశం గారి ఆధ్వర్యంలో సహకారంతో నేను ముందుకు పోతానని కూడా ఈ వార్డు ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇంకా మరిన్ని విశేషాలతో మరో వార్డులో మరో అంశంతో మీ ముందుకు వస్తుంది ప్రజావేదిక న్యూస్ ఛానల్. చూస్తూనే ఉండండి మీ ప్రజావేదిక న్యూస్ ఛానల్.